అందరికీ జై భీమ్. నేను పెంచిన జైపాల్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎస్సీఎల్ ప్రధాన కార్యదర్శిని. గత సోమవారం విఎంసీ అధికారులు ప్రకాశ్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ప్రస్తుత కోఆప్షన్ మ్యాపరు నందేపు జగదీష్ సంబంధించిన అక్రమ కట్టడాలను కూల్చేయడం, దాని తర్వాత అతను ఉమాగారు హస్తం ఉంది అని చెప్పి ఉమాగారి మీద ఆరోపణ చేయడం, దాన్ని మేము ఖండించడం గత 2 రోజులుగా జరుగుతుంది. ఇది అలా జరుగుతుండగా మళ్ళీ కొత్తగా నందేపు జగదీష్ నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి బోండా ఉమాగారి అరాచకాలు ఇటుమీరిపోతున్నాయి సెంట్రల్ నియోజకవర్గంలో, నేను వెళ్ళి సీఎం చంద్రబాబు నాయుడు గారికి చెప్తానని చెప్పి ఏమాత్రం సిగ్గుపడకుండా మా అధినేత చంద్రబాబు నాయుడు గారి పేరుని, అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో అత్యంత ప్రజాదరణ నేతగా, మాస్ లీడర్గా జనాల్లో ఉన్న బోండా ఉమా గారి మీద అతను ఆరోపణ చేయడం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. ప్రత్యేకంగా అతను దళితులని చెప్పుకొని మా దళిత వర్గాల ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా తాకడ పెట్టే విధంగా చేస్తున్నాడు. దాన్ని మేము దళిత వర్గాల తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇతను ఏ రోజు దళితుల అభ్యున్నతికి కానీ, ఏ రోజు దళితుల ఆర్థిక అభివృద్ధికి కానీ శ్రమించింది లేదు. ఇతని హయాంలో బోండా ఉమా గారు ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మోడల్ రైతు బజారు ఇతని డివిజన్లో కట్టిస్తే అప్పుడు బోండా ఉమా గారికి ప్రధాన అనుచరుడిగా ఉంటూ, ఆయన దగ్గర నమ్మకంగా ఉంటూ అతను అందులో కోట్లు అమ్ముకున్నాడు. అందులో ఒకటికైనా దళితుడికి ఇచ్చాడా? ఈ రోజు దళితులు న్యాయం చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడని చెప్పి మాట్లాడుతున్నాడు నందేపు జగదీష్. ఆ రోజు అతను అమ్ముకున్న కొట్లో ఒకటన్నా దళితుడికన్నా కేటాయించాడా? ఒకరికన్నా ఒక ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇప్పించి ఒకరికన్నా ఒక నిధులు చేసి ఒకరికన్నా ఒక లోన్ ఇప్పించాడా? ఒకరికన్నా ఒక ఇంటి పట్టాలు కానీ ఇచ్చాడా? ఏమీ లేవు. ఏమీ లేకుండా అక్రమంగా అతనికి అందుబాటుకు వచ్చిన ప్రతిదాన్ని కూడా అమ్ముకొని అక్రమంగా డబ్బు సంపాదించాడు. అవన్నీ బోండా ఉమా గారు దృష్టిలో పెట్టుకొని జగదీష్ మంచి పద్ధతి కాదు, పద్ధతి మార్చుకొని చెప్పి గతంలో అప్పుడు చెప్తే దాన్ని మనసులో పెట్టుకొని బోండా ఉమా గారికి వెన్నుపోటు పొడిచి పక్క పార్టీకి అమ్ముడిపోయి అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో చేతులు కలిపి బోండా ఉమా గారి ఓటమికి ఇతను కూడా కారణమే. అయితే ఇప్పుడు వచ్చి నేను తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేశాను, నేను అక్కడ అది పీకాను, ఇక్కడ ఇది పీకానని చెప్పి చంద్రబాబు గారిని కలుస్తాను వెళ్ళి బోండా ఉమా గారి అక్రమాల గురించి కనిపెడతాను. అసలు నువ్వు రేషన్ షాప్ లో మిగిలిపోయిన బియ్యం అమ్ముకుంటా ఉండే నిన్ను ఒక ప్రజాప్రతినిధిగా తీర్చిదిద్ది కార్పొరేటర్ గా నిన్ను జనరల్ సీట్ లో నిలబెట్టి నందేపు జగదీష్ ఓడిపోతే బోండా ఉమా తల తగినట్టని చెప్పి ఇంటింటికి ప్రచారం చేసి నిన్ను అత్యధికమైన మెజార్టీతో డివిజన్ లో గెలిపిస్తే ఈరోజు నువ్వు బోండా ఉమా గారి మీద అసత్యారోపణలు చేస్తూ చౌకబారు రాజకీయాలు కేరా పట్రస్ గా మారావు నందేపు జగదీష్. ఇది చూస్తుంటే చాలా సిగ్గుగా ఉంది. ఎందుకంటే నువ్వు దళితులని చెప్పుకోవడం ఇంకా సిగ్గుగా ఉంది. నువ్వు ఈ రోజు అంటున్నావు బోండా ఉమా మీద చేశాడు, నేను వెళ్ళి ఎస్సీ కమిషన్ కలుస్తానన్నావు. ఆ రోజు ఆగస్టు 15వ తారీఖున సీఎం ఇంటికి కోర్టువేరు దూరంలో నల్ల ప్రమేయాన్ని నడి రోడ్డు మీద దళిత మహిళ నడి రోడ్డు మీద పొడి చంపినప్పుడు, అయ్యా రాష్ట్రంలో ఎస్సీల పరిస్థితి ఎలా ఉంది, ఎస్సీ మహిళలకి రక్షణ లేకుండా పోయింది అని చెప్పి ఆ రోజు నువ్వు ఎస్సీ కమిషన్ ఎందుకు కలవలేదు? అంటే ఆ రోజు ఎస్సీ కమిషన్ ఒకటి ఉందని కూడా తెలియదా నీకు? ఈ రోజు నీ అక్రమాలు ప్రశ్నించేసరికి నువ్వు ఎస్సీ అని గుర్తొచ్చిందా? ఏ రోజు నువ్వు ఎస్సీకి ఉపయోగపడ్డావు? ప్రతిసారి మొన్నే చెప్పాం, నువ్వు ఇంకోసారి ఇలాంటి దళిత కార్డు ఉపయోగించి నేను ఎస్సీని అని చెప్పి మొన్న ఎడమాకు నీ పని ఏదో నువ్వు చూసుకో అని చెప్తే నువ్వు మోసం చేసి ఆయన దగ్గర ఎస్సీలకి ఆయన మీద ఉన్న ప్రేమ తగ్గించేలాగా నీ చేసిన ప్రవర్తన అలా ఉంది. అయినా కానీ బోండా ఉమా గారు నీతోనే పానిచ్చాడు తప్ప దాన్ని మిగతా వర్గాలు మా అందరికి కూడా ఆపాదించకుండా మమ్మల్ని ఎంతో ప్రేమగా చూస్తూ, ప్రేమగా పలకరిస్తూ మా ఇళ్లలో, అంటే మా ఇళ్లలో ఎందుకన్నామంటే నిన్ను మేము ఎప్పుడు ఒక దళితుడిగా నిన్ను గుర్తించలా. ఎందుకంటే నువ్వు ఒక అప్పర్ క్లాస్ స్థాయి వ్యక్తిలాగా వ్యవహరించేవాడు అప్పట్లో కూడా. అందుకని మా వర్గాల్లో, మా దళిత వర్గాల్లో మాకెవరికైనా అన్యాయం జరిగినా, ఎవరికైనా ఇది జరిగినా, ఎవరింట్లో సుఖం జరిగినా, అపశుభం జరిగినా ఏదైనా కానీ ఆర్థిక సహాయం చేసుకుంటూ మమ్మల్ని అందరినీ తన సొంత మనుషులుగా చూసిన బోండా ఉమా గారంటే సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ వర్గాలన్నీ కూడా ఎంతో ప్రేమిస్తాయి. అలాంటి వ్యక్తి మీద నువ్వు వెళ్ళి ఎస్సీ కమిషన్ చెప్తే మేము లేమా, దళితులు లేమా?
అన్నా అసలు మన ఎస్సీఏ కాదు, మనకి ఎవరికి ఉపయోగపడలేదు, ఉపయోగపడే బోండమ్మ గారి మీద ఇలాంటి అవాకులు చవాకులు పేరుస్తున్నాడు కాబట్టి ముందు ఇతను ఎస్సీ నుంచి బహిష్కరించి ఇతనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్సీ వర్గాలుగా మేము వెళ్ళి మాట్లాడలేమా? మాకు తెలీదా ఎస్సీ కమిషన్ కలవాలని? ఇంకొకసారి ఇలాంటి చౌకబారు ఆరోపణలు మానుకోమని నువ్వు చెప్పాం, అయినా కానీ నువ్వు అదే విధంగా కొనసాగిస్తున్నావు. ఖచ్చితంగా ఎస్సీ వర్గాల చేతిలో నువ్వు సరైన దెబ్బ తినక ముందే ఇలాంటి చౌకబారు రాజకీయాలు మానుకొని నీ చిల్లర వేసలు ఎక్కడితో ఆపేసి, నీ డ్రామాలు ఇద్దరితో ఆపేసి శుభ్రంగా వెళ్ళి నీ పన్ను చూసుకుంటే మంచిదని చెప్పి నంద్యాల జగదీష్కి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎస్సీ తరఫున, అదేవిధంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండమ్మ గారిని అభిమానించే ప్రతి వర్గంలో ఉన్న ప్రతి ఒక్క కార్మికుల తరఫున, అదేవిధంగా ప్రతి వర్గంలో ఉన్న అందరి తరఫున కూడా నంద్యాల జగదీష్ సూటిగా హెచ్చరిస్తున్నాం. ఇంకొకసారి ఇది రిపీట్ అయితే మాటికి నంద్యాల జగదీష్ పద్ధతిగా ఉండదు. ఖచ్చితంగా ఎస్సీలు అందరం కూడా నీకు సరైన బుద్ధి చెబుతామని గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్.